హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. ట్రైలర్ చూసినది ఒకటే మాట చెప్తాను, మాస్ అరాచకం. రామ్ చరణ్ వన్ మ్యాన్ షో, విశ్వరూపం, తాండవం, నెక్స్ట్ లెవెల్ ట్రైలర్. అసలు ఎన్నిసార్లు చూసినా నాకే తెలీదు. మెయిన్లీ తమన్ గారి మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. నిజంగా 3 phases ఆఫ్ బీజిఎం కొట్టారు ఆయన. 3 phases ఆఫ్ బీజిఎం. మీకు స్టార్టింగ్లో ఒక బీజిఎం వస్తుంది, దాని తర్వాత బొబ్బిలి మోపిదేవి అనే నేను అన్న తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను అన్న తర్వాత వచ్చేటువంటి బీజిఎం ఏదైతే ఉంటుందో అసలు అది నెక్స్ట్ లెవెల్ బీజిఎం. అసలు నెక్స్ట్ లెవెల్. అసలు ఎన్నిసార్లు నా బీజిఎం అయితే ఎన్నిసార్లు వెళ్ళని నాకే తెలియదు. తమనన్నకి ఒక దండం. నిజంగా నెక్స్ట్ లెవెల్ బీజిఎం ఇచ్చాడు. దాని తర్వాత అక్కడ వరకు బొబ్బిలి మోపిదేవి తాలూకు డైలాగ్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, క్యారెక్టర్ ఆర్క్ కానీ చూపించినప్పుడు మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. దాని తర్వాత అసలైన బీజిఎం వచ్చింది. రామ్ చరణ్ క్యారెక్టర్స్ తాలూకు ఎలివేషన్స్, ఈ టేకింగ్ కానీ, డైలాగ్స్ కానీ ఇవన్నీ పడ్డేటప్పుడు గేమ్ చేంజర్ ర్యాప్ వస్తుంది. ఆ మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్. అసలు అదే చెప్తున్నాం కదా, 3 phases ఆఫ్ బీజిఎం ఇచ్చారు గేమ్ చేంజర్ ట్రైలర్కి. తమన్ గారు ప్రాణం పెట్టేశారు. నిజంగా తమన్ బిఫోర్ జీసీ, ఆఫ్టర్ గేమ్ చేంజర్, బిఫోర్ గేమ్ చేంజర్, ఆఫ్టర్ గేమ్ చేంజర్, అలా ఆ రేంజ్లో తమ అసలు విశ్వరూపం. ఎవరి కాళ్ళు, అటు శంకర విశ్వరూపం, ఇటు తమన్ విశ్వరూపం, ఇటు రామ్ చరణ్ వన్ మ్యాన్ షో విశ్వరూపం. ఎవ్వరి కాలు తగ్గలేదు. ఎవ్వరి కాలు అసలు ఈ పండక్కి గొర్రెపోతులను నరికినట్టు నరుకుతాడు రామ్ చరణ్. రికార్డులని వరసని నించోబెట్టి నరుకుతాడు. నెక్స్ట్ లెవెల్ ట్రైలర్. అసలు మాస్ హిస్టీరియా, మాస్ ఫీస్ట్. శంకర్ గారి నుంచి ఈ రేంజ్ మాస్ మనం ఎక్స్పెక్ట్ చేసేది. ఈ రేంజ్ మాస్ శంకర్ గారు నిజంగా మాస్లో అన్ప్రెడిక్టబుల్. లాస్ట్లో ఆ షాట్ అయితే చచ్చిపోతారు థియేటర్లు అందరూ. ఆ హెలికాప్టర్లో నుంచి లుంగి వేసుకుని రావడమే డిఫరెంట్ థాట్. అయితే కత్తి పట్టుకుని దిగుతున్నాడయ్యా. అది అరాచకం. అసలైన అరాచకం అంటే అది. సో మెయిన్లీ నాకైతే తమన్ గారి బీజిఎం గురించి అప్రిషియేట్ చేద్దాం అనిపించింది. నాకైతే బీజిఎం అయితే అసలు సపరేట్గా నాకు ఆ ట్రాక్స్ కావాలి. సపరేట్గా మళ్ళీ అప్లోడ్ చేస్తారేమో తెలియదు, కానీ నాకైతే నా ఫేవరెట్ బీజిఎం ట్రైలర్ మొత్తంలో బొబ్బిలి మోపిదేవి అని నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను అన్న తర్వాత వచ్చే బీజిఎం ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ బీజిఎం. అసలు అది నా బీజిఎమ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా 2 సాంగ్స్ కూడా వస్తాయంట. ఇంకా రామ్ చరణ్ గారి బిట్ సాంగ్ ఏదో వస్తుందంట. సో దానికోసం కూడా ఎదురు చూస్తాను. అంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క బీజిఎం. శంకర్ గారి సినిమాలు అంటేనే ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక బీజిఎం పడుతూ ఉంటాయి. సో హీరో, ఇటు స్టూడెంట్ కానీ, ఇటు ఐఏఎస్ కానీ, ఇటు రామ్ నందన్ కానీ 3 క్యారెక్టర్లు, 3 వేరియేషన్, లుక్స్ వేరియేషన్కి 3 బీజిఎంలు ఇస్తాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంకా ట్రైలర్ గురించి ఇంకేం చెప్తాం. ఒక్కో షాట్ ఒక్కో డైమండ్. ఎప్పుడిప్పుడు థియేటర్లో సినిమా చూద్దాం అనే రేంజ్ ట్రైలర్ కట్ చేశారు. హైప్ లేదు అన్నారు కదా, ఇప్పుడు తట్టుకోలేనంత హైప్ ఇచ్చేశారు. సో మీకు ట్రైలర్లో బాగా నచ్చిన షాట్ ఏంటి? నాకైతే ఆ కత్తి పట్టుకునే షాట్ ఇంకా చాలా ఉన్నాయి. ఫేవరెట్ షాట్ అయితే లాస్ట్ షాట్. మీకే షాట్ నచ్చింది కామెంట్స్లో కామెంట్ చేయండి.